హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ టాక్స్ అండి. చాలా వీడియోస్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఫోర్ సిటీ గురించి అంత ముందు కూడా మాట్లాడడం, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఫోర్ సిటీకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫోర్ సిటీ మాట్లాడుతున్నారు. అసలు ఈ ఫోర్ సిటీ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఎవరు ప్రతిపాదించారు, దాంట్లో వచ్చే అంశాలు ఏంటి, వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనే దాని మీద ఇవాళ మనం చర్చించుకున్నాం. ఫస్ట్ సిటీ ప్రజలకు తెలియకపోతే ఫస్ట్ సిటీ అనేది సికింద్రాబాద్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ రెండో సిటీ, మూడో సిటీ సైబరాబాద్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ అనేది రాబోయే సిటీ, ఫోర్త్ సిటీ అని ఫోర్త్ పెట్టారు. కానీ మేబీ 100% పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ అని రకరకాలుగా చెప్తున్నారు. ఏదో ఒక నేమ్ ఫైనలైజ్ అవుతుంది. అయితే ఈ సిటీ తాలూకా సిటీ అసలు ఎక్కడి నుండి వచ్చింది, వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఎక్కడి నుండి డెవలప్ అయింది అంటే, రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే కొన్ని రోజుల తర్వాత సౌత్ కొరియాకి వెళ్ళారు. అక్కడ ఒక సిటీని చూశారు. ఆ సిటీని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి, అది సిటీ విత్ ఇన్ ద సిటీ అంటే అన్నీ ఉంటాయి ఆ సిటీలో, లేదంటూ ఉండదు. ఇప్పుడు మనకున్న సిటీలు చూసుకుంటే కొన్నాట్లో కొన్ని ఉన్నాయి, కొన్నాట్లో కొన్ని లేవు. అక్కడ అలా కాకుండా ఫోర్ సస్టైనబుల్ సిటీ అనేది టోటల్ ఇట్ ఈస్ ఎ మెగా టౌన్షిప్ అవ్వచ్చు, మెగా సిటీ అవ్వచ్చు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీగా, లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. అయితే దీనికి నేను ప్రతి వీడియోలో డబ్బులు అనేది ఎలా అరేంజ్ చేస్తున్నా సీరియస్గా దాని ప్రయోగాలు జరుగుతున్నాయి, వర్కింగ్ జరుగుతుంది, ప్లానింగ్ జరుగుతుంది. అది ఇవాళకైతే రేపని ఇంప్రూవ్. అయితే ఫోర్ సిటీ తాలూకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ టౌన్షిప్స్ ఉంటాయి, ఐటీ కారిడార్ ఉంటుంది, ఎస్సీజెట్స్ ఉంటాయి, ఇండస్ట్రీ కారిడార్ ఉంటుంది, గోల్ఫ్ కోర్స్ ఉంటుంది, స్పోర్ట్స్ సిటీ ఉంటుంది, స్కిల్ వర్సిటీ ఉంటుంది, ఏఐ సిటీ ఉంటుంది, ఆర్ఎండ్ఏ ఉంటుంది, మెడికల్, ఫార్మాస్యూటికల్, నాన్ పొల్యూటెడ్ వస్తాయి. అంటే పొల్యూటెడ్ తీసేసి నాన్ పొల్యూటెడ్ ఇవన్నీ కూడా. అండ్ మెయిన్గా మెట్రో, ఎయిర్పోర్ట్, ఫోర్ సస్టైనబుల్ సిటీ నుండి మెట్రో ఎయిర్పోర్ట్కి 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ కూడా వెళ్తుంది. అంటే ఈ ఫోర్ సిటీ శ్రీశైలం హైవేలో వస్తుందండి. మెతుకుగూడ, కందుకూరు, ముచ్చర్ల, అటు యాచారం, ఇటు కర్తాల్, అమంగల్ అండ్ కలవకుర్తి, ఈ రోడ్లో వస్తుంది. ఈ ఫోర్ సిటీ వచ్చినందువల్ల ఆ ఫోర్ సస్టైనబుల్ సిటీ నుండి బేసిక్గా ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర అంటే జనరల్గా ఎయిర్పోర్ట్, ఎనీ ఎయిర్పోర్ట్ చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్కి 5 నుండి 10 కిలోమీటర్ దూరం బాగా సెలబ్రిటీస్ కానీ, టాపర్స్ కానీ, బిగ్ బిజినెస్ మెన్ కానీ సెటిల్ అవుతారు, హూ ఆర్ ఫ్రీక్వెంట్లీ ట్రావెలింగ్ టు అదర్ కంట్రీస్ అండ్ అదర్ స్టేట్స్. దానికి ఎయిర్పోర్ట్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు బిగ్ షాట్స్ ఉంటారు. కాబట్టి ఈ ఫార్మాసిటీని డిస్టర్బ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫార్మాసిటీ వల్ల కలుషితం అయిపోతే హెల్త్ హ్యాజర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కోల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, కెమికల్ ఇండస్ట్రీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పొల్యూటెడ్ కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ని అక్కడ నుండి 100 కిలోమీటర్ దూరం, 80 to 100 కిలోమీటర్ దూరం జరపాలనేది ఒక నిర్ణయం. దానివల్ల ఫార్మాసిటీ అనేది రద్దు చేశారు. మరి మొత్తం తీసేయలేదు. ఫార్మాసిటీలో ఆర్ఎండి కాలేజ్, ఆర్ఎండి సెంటర్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది ఆల్రెడీ. అట్లానే ఈ నాన్ పొల్యూటెడ్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెడుతున్నారు. దీంతోపాటు నేను చెప్పినవన్నీ వస్తున్నాయి. అంటే అక్కడ సిటీ ఎలా ఉంటుందంటే, లేటెస్ట్ స్టాండర్డ్స్, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, మైవాన్ టెక్నాలజీ వాడచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్ రెడ్ బ్రిక్, యాష్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ ఇవన్నీ వాడారు. కానీ మైవాన్ టెక్నాలజీలో ఏంటంటే ఆర్సీసీ కాంక్రీట్ వాడతారు. అంటే ప్లేస్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. అంతకుముందు 9 ఇంచ్ బదులు 4 ఇంచ్ వాళ్ళు రూఫ్ లోండ్ వస్తుంది. మనం గోడ రూఫ్ పైన కట్టేవాళ్ళం. ఇది అల్యూమినియం దీంట్లో వేసి మెటీరియల్ వేసి జమ చేస్తారు. అంటే కాంక్రీట్ ఒకటైతే మన గ్రీన్ జంగల్ నుండి కాంక్రీట్ జంగల్ అయితే వెళ్తున్నాం, తప్పదు మనకి. ఒకటి ఎంతవరకు వాళ్ళు ఉంటే దే విల్ హ్యావ్ సిస్టమ్స్ ఎట్లా అంటే, డ్రైనేజ్ కానీ, గార్బేజ్ కానీ, పొల్యూషన్ కానీ, డ్రాప్ అవుట్ పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు సిటీ ఎదురు కనిపి అన్ని మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ పైప్ లైన్ కానీ ఏదైనా బయటకు కనిపించకుండా కన్సీల్డ్. ఇప్పుడు మనం వైరింగ్ చేసినట్టు కన్సీల్డ్ వైరింగ్ అంటే, అంతకుముందు పూర్వకాలం చూసుకుంటే వైర్లెస్ పట్టి వేసి పట్టి మీద వైర్ ఉంటుంది. ఇప్పుడు అసలు వైరింగే కనిపించలేదు మీకు, కన్సీల్డ్ ఇన్సైడ్ వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సిటీని డెవలప్ చేసినట్టు ఆల్రెడీ మనకు హైదరాబాద్కి 4-5 టైమ్స్ అవార్డు వచ్చింది, బెస్ట్ లివబుల్ సిటీ అనేది అవార్డు వచ్చింది. సో ఇక్కడ నుండి విజయవాడకు కూడా ఒక మెయిన్ రోడ్ డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే విజయవాడ ఒకప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే విజయవాడ హైవే చాలా ఫేమస్ ఉండేది. కానీ రాను రాను గవర్నమెంట్ ఫోకస్ మారుతూ ఆ విజయవాడ నుండి స్లోగా వెస్ట్ జోన్ వచ్చింది, ముంబై హైవే, బెంగళూరు హైవే. మీకు తెలుసు ముంబై హైవే, బెంగళూరు హైవే ఎంత పీక్కి వెళ్ళాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు బాగా డిమాండ్ చేసేది అది. అయితే ఆ రానున్న రోజుల్లో ఈ కనెక్టివిటీ విజయవాడకి పెంచారంటే ఫోర్ సిటీ దగ్గర నుండి థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు చూసుకుంటే
తుక్కుగూడలో 1 lakh పైన ఉంది గజం, 90,000 1 lakh. అదేవిధంగా మీరు కడతాల్ ఇప్పుడు ముచ్చార్లు వెళ్ళారంటే 30, 40, 50,000 ఉంది. కడతాల్ వెళ్తే కూడా 50, 60,000. అంటే మెయిన్ రోడ్ అయితే వేరుంటుంది, ఇన్సైడ్ అయితే వేరుంటుంది. అట్లానే అమంగల్ 15, 20,000 ఉంది. కలవకుర్తి 10 నుండి 15,000 ఉంది. అంటే కలవకుర్తి 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్ దూరంలో 15,000కి 14,000, 10 నుండి 12 అంటే 12, 13,000 అవుతుంది. అంటే 120 కిలోమీటర్ ఒక 10 years అదే మీకు ₹1,00,000 కూర్చుంటుంది. 1,00,000 లేకపోతే 50,000, 60,000 కూర్చుంటుంది. సో సిటీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే మనం రాకెట్ స్పీడ్లో వెళ్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఆలోచిస్తున్నారో పెట్టాలా లేదనేది మీ ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పటి వరకు గత 1.5 yearగా పెద్దగా రేట్లు పెరిగిన దాఖలాలు లేవు. ఒక్కసారి ఫోర్త్ సిటీ వర్క్ స్టార్ట్ అయితే చాలు ప్రైసెస్లు అయిపోతాయి. స్టార్ట్ అవ్వలేదు. ప్లానింగ్ అయితే చాలా ఈగర్గా జరుగుతుంది, అగ్రెసివ్గా జరుగుతుంది. ఒక్కసారి ప్రోటోకాల్ ప్రకారం వారు ఫండ్స్ వచ్చి అలొకేట్ చేసి క్యాబినెట్ ఆమోదించి టెండర్ కాల్ఫర్ చేసి టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేసి ఆర్డర్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఆర్డర్ ప్రోగ్రెస్ చేస్తే మాత్రం థింగ్స్ విల్ బి ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇప్పుడు 100 కిలోమీటర్ దూరం ఉంది, 100 కిలోమీటర్ లాన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం 100 ఒక డిస్టెన్స్ ఒకప్పుడు సిటీ నుంచి చూసేవాళ్ళం, నాంపల్లి లేదా సెకండ్ నుంచి చూసేవాళ్ళం. ఇప్పుడు డిస్టెన్స్ ఎవరు అక్కడ నుంచి చూస్తే వీఆర్ నాట్ అప్డేటెడ్ అని అర్థం. మనం మారుతున్న ప్రపంచంతో మనం మారాలి, మారుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం మార్పు రావాలి. మార్పు అనేది మన దగ్గర రావాలి. ఎందుకంటే ఆ సిటీ దూరం అనేది ఇప్పుడు ఎక్కడో లేదండి. ఓఆర్ఆర్ అని చూస్తున్నారు, RRR అంటే డిస్టెన్స్ ఫ్రమ్ RRR ఎంత, ఓఆర్ఆర్ ఎంత అని ఉంది. అట్లనే రేడియల్ రోడ్స్, సర్వీస్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో ఏదైతే ప్రస్తుతం డిటీసీపీలో ఉందో కొంత ఏరియా వరకు FCDAలో వచ్చేస్తుంది, కొంత ఏరియా HMDలో కలుస్తుంది. సో ఈ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అయితే నాకు తెలిసి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ మనీ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఏదైతే ఇప్పుడు వెస్ట్ కారిడార్లో మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ అయ్యి థిక్ పాపులేషన్ ఉందో కొన్ని రోజులు అయిన తర్వాత సౌత్లో కూడా అలా వస్తుంది, ఈస్ట్లో కూడా వస్తుంది. నాకు ప్లానింగ్ ఉంది. వెస్ట్ బాగా డెవలప్ అయింది, సౌత్ డెవలప్ అవ్వాలి. సౌత్ ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ ఉంది. సౌత్తో పాటు ఈస్ట్ అండ్ నార్త్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సాగర్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, యాదగిరి వరంగల్ హైవే కానీ, లేదా కొంపల్లి హైవే కానీ ఇవన్నీ కూడా ఆర్ ఇన్ ద ప్రాసెస్. సో స్టెప్ బై స్టెప్ మేబీ నెక్స్ట్ రానున్న 3-4 yearsలో 5 years phase 1 ఆఫ్ RRR కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే phase 2 ఇంకొక 4 సంవత్సరాలు. ఎందుకంటే 330-340 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. ఓఆర్ఆర్కి మనకు 6 నుండి 8 సంవత్సరాలు పట్టింది. సో దాన్ని బట్టి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే దీన్ని మునుపెన్నడూ చూడని సిటీగా, కొత్త సిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్, ఆల్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్తో నిర్మించాలనుకుంటున్నారు. సో అది ఒక పెద్ద బోనస్ అండ్ ల్యాండ్ మార్క్ ఐకానిక్ సిటీ అవుతుంది. నాకు తెలిసి ప్రపంచంలోనే ఐకానిక్ సిటీ అవుతుంది. ఈ 30,000 ఎకరాలు రెడీ అయిందంటే అసలు ఎక్కడా నాకు తెలిసి లేదనుకుంటా అంత పెద్దది. 5,000, 10,000 గురుగాంలో DLF వాళ్ళు అవన్నీ చేశారు. సో మన మాత్రం నేను అనుకున్న ప్రకారం ఫండ్స్ ఒకటే ఒక క్వశ్చన్ మార్క్ నాకు మొదటి నుండి. ఆ ఫండ్స్ కానీ పూల్ అయ్యంటే సిటీ విల్ టేక్ ఆఫ్, ద ఏరియా విల్ టేక్ ఆఫ్. ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది, మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ ఇట్ ఈస్ లైక్లీ టు టేక్. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు కడతాల్, అమంగల్లో కొనుక్కోవచ్చు. దూరంగా వెళ్ళి కొనుక్కోండి. 10,000, 15,000 అప్పుడు కొనుక్కుంటే మీకు అప్రిషియేషన్ అనేది 2 yearsలో 5 yearsలో డబుల్ అవుతుంది, 10 yearsలో 5 to 6 times అవుతుంది. ఇంకా డీటెయిల్గా ఏ ఏరియాలో ఎంత రేట్ ఉంది అన్నదాన్ని మీరు దయచేసి కాల్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా నెంబర్ ఏంటి 9949579170. ఎందుకు చెప్పాలంటే మీరు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని లీగాలిటీ కానీ, బిల్డర్ క్లారిటీ కానీ, టైటిల్ కానీ, ఈసీ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, మ్యూటేషన్ కానీ, దర్ సో మెనీ 110 issues. సో అవన్నిటి కూడా క్లారిటీ. డోంట్ గో ఇన్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్ అండ్ లూజ్ యువర్ మనీ. సో దయచేసి చెప్తాను మరొకసారి, చాలా ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ప్రీ లాంచ్లో మీరు జాగ్రత్తగా ఉండండి, కొనకూడదని. రెగ్యులర్గా DTCP కానీ, HMDA కానీ విత్ రేరా పర్మిషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయిందా, DTCP పర్మిషన్ కూడా చాలామంది ఎక్స్పైర్ అయినా చెప్పట్లేదు. ఎక్స్పైర్ అయితే ఉంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. రేరా విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ డీటెయిల్గా చూసుకొని బిల్డర్ని కలవండి, బిల్డర్తో మాట్లాడండి, బిల్డర్ హార్స్ మౌత్ నుండి వినండి. బిల్డర్ ఏం చెప్తున్నారు, సేల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, రెండు టాలీ అవుతున్నాయి లేదా. రియల్ ఎస్టేట్ మీన్స్ లొకేషన్, ప్రాపర్టీ. ఈ రెండు తప్పు చేస్తే మీ అప్రిషియేషన్ అనేది రాదు. థ్యాంక్ యూ.